హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి పీతల కూర. మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ముందుగా ఒక 1 kg పీతలు అయితే తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్న పీతలు ఏంటంటే గుడ్డు పీతలు అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎల్లో అండ్ ఆరెంజ్గా కనపడుతుంది కదా, దాన్ని గుడ్డ అంటారనమాట. పీతల్లో గుడ్డ అలాగే ఉంటుంది. అంటే చాలామందికి తెలియదు, నా ఫ్రెండ్స్కి చాలామందికి తెలియదు, అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఈ పీతల్లో మనం కాళ్ళు ఉంటాయి కదా, వాటిని మొత్తం విరిచేసి పడేయనక్కర్లేదు. చివర ముళ్ళలాగా ఉంటుంది కాళ్ళకి, అది తీసేసుకుంటే చాలు. అండ్ గట్టలు ఇలా కొట్టుకున్నట్టయితే వాటిల్లోకి గుజ్జు వెళ్ళి, అంటే పులుసు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లో అల్లం, పచ్చిమిరకాయ, చిన్నులపాయ, ఉల్లిపాయ కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ని వేయించుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. నార్మల్గా గ్యాసెస్ సేవ్ చేద్దామని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి. పీతల కూర మాత్రం పక్కాగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అండ్ కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. నేనైతే ఐరన్ ప్యాన్ వల్ల ఏదైనా సరే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా కట్టెల పొయ్యి మీద ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం టమోటా ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పీతల ముక్కలు కూడా వేసేసుకోవాలి. పీతల ముక్కలు కొంచెం గ్రేవీ అంతా పట్టే విధంగా పీతలకి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అందులోకి కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు కానీ ఏదైనా పర్లేదు, సాల్ట్ అయినా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసేయండి. బాగా వాటర్ వస్తాయన్నమాట. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. పీతల కూర అంటేనే సూపర్ అనమాట. నాకు చాలా ఇష్టమైన కర్రీ. అండ్ సీ ఫుడ్స్ అన్నిటిలో పీతల టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. నీచు స్మెల్ రాదు, అదొక టైప్ ఆఫ్ స్మెల్, తినే స్మెల్ వస్తుంది. చేపలు, రొయ్యలు అవైతే కొంచెం నీచు స్మెల్ వస్తాయి. మ్యాక్సిమం పీతలు ఎవరికి తెలియకపోయినా సరే ఒక్కసారి తెచ్చుకుని ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుందండి. పీతలు మీ ఫేవరెట్ అయిపోతుంది. ఫస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం ఏగిన తర్వాత, కొంచెం వాటర్లో బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కారం, ఒక 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. కారం మీకు తినేంత వరకు వేసుకోండి. మీకు ఎంతైతే సరిపోతుందో అంత. నా కర్రీకి ఇంత అయితే సరిపోయింది. అండ్ ఒకసారి చూసుకొని మీరు మళ్ళీ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కూర మొత్తానికి పట్టే విధంగా కలుపుకోండి. కూర కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ మీకు చూపించాను కదా, ఇందులో గుడ్డు వచ్చిందని. ఆ గుడ్డు అయితే నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. కూరలో చెదిరిపోకుండా ఆ గుడ్డుని ఆ వాటర్లోనే బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఆ గుడ్డుని అందులో వేసుకుంటాము. చూసేయండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ గుడ్డు చూపిస్తాను. ఎంత బాగుంటుందో, చూడటానికే కాదు తినడానికి పక్కగా సూపర్ ఉంటుంది. ఒక అమృతం ఉన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. అందుకే పీతల గుడ్డు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సైడ్కి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరుగుతాయి కదా, అలా మరిగే టైంలో ఆ గుడ్డు కూడా కుక్ అవుతుంది అనమాట. అంటే చెదిరిపోకుండా ఒక ప్లేస్లో గుడ్డు సపరేట్గా కుక్ అయ్యేలా ఆ విధంగా వేసుకుందాం. నార్మల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు, కాకపోతే మంచి ఒక షేప్లా వస్తుంది అనమాట. అందుకని ఒక దగ్గరగా వేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ ఉంది ఆ గుడ్డు మొత్తం మంచిగా ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం మసాలా పొడి వేసుకొని దించేసేసుకోవడమే. అంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పీతలు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో చెప్పమంటారా? శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ ఇస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. విటమిన్ B12, జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మీ మెమొరీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పక ట్రై చేయండి. వీలైతే కట్టెల పొయ్యి మీద వండడానికి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను, అండ్ నేను కూడా ట్రై చేశాను కాబట్టి. మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.